దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. 113వ కీర్తన 7 మరియు 8 చరణాల వాక్యం. ప్రభునందు ప్రియులారా, దేవుడు సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి పరిస్థితులు కొందరి జీవన ప్రమాణ స్థాయిని ఆయా రీతులుగా కనపరుచుచున్నాయి. కొందరు ధనవంతులుగాను, కొందరు ధనహీనులుగాను, కొందరు గొప్ప జ్ఞానులుగాను, కొందరు అజ్ఞానులుగాను, కొందరు మంచివారుగాను, కొందరు చెడ్డవారిగాను. ఎలాగో ఒకటేమిటి, అనేకమైన విషయాలలో హెచ్చు తగ్గులు, తారతమ్యాలు కనబడుతున్నాయి. వీటిని బట్టి వైషమ్యాలు కలుగుతున్నాయి. అయితే సామాజికంగా, ఆర్థిక పరంగా అంతస్తుల వ్యత్యాసము చూపిస్తూ ఎదుటి వారిని పక్షపాతపు వైఖరితో అనేక మంది చిన్నచూపు చూస్తున్నారు. ఇది అనేక సందర్భాలలో ప్రతి దేశములో కనబడుతున్నది. తెల్లని వారని, నల్లని వారని, స్థానికులని, పరాయి వారని, ఇట్లాంటి వ్యత్యాసాలు కనపరుస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు మనము దైనందిన జీవితంలో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు కృపగలిగిన వాడు. ఆయన సృష్టించిన సృష్టిలో పేదలు, ధనవంతులు, ఉన్నత వర్గాలు, తక్కువ స్థాయి కలిగిన వారనేది ఆయన కనపరచలేదు. అయితే మనుషుల యొక్క వ్యక్తిగతమైనటువంటి మూర్ఖత్వము, అసూయ, భేషజాలు, స్వార్థము వంటి వాటి చేత ఒకరినొకరు తక్కువగా చూచుకుంటూ ఒకరిని మించి మరొకరు హెచ్చించుకుంటున్నారు. అయితే దేవుడు సమన్యాయమును కలిగిన వాడు. ఆయన సమస్తమును సరిచేయగలిగినటువంటి సమర్థుడు. భూలోకమందున్నటువంటి చాలా వ్యత్యాసాలను దేవుడు సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇవన్నీ ఒక్కసారిగా సరిపడేవి లేదా స్థిరపడేవి కావు. ఇలాంటి సర్దుబాట్లు కాలక్రమేణా దేవుడు చేస్తూనే ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. అయితే సామాజికంగా, ఆర్థికంగా, ఇంకా అనేక రీతులుగా దిగజార్చబడిన వారు, అణగద్రొక్కబడినటువంటి వారిని దేవుడు హెచ్చించుట కొరకు ఓ ప్రణాళికతో ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటగుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడను వాక్యములో ఉన్న ఉద్దేశం ఏమిటనంటే, ఎవరైతే సామాజికంగా అణగారినటువంటి వారున్నారో లేదా న్యాయ ప్రకారముగా అన్యాయమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు తప్పక న్యాయం తీర్చి సరిచేయగలిగిన సమర్థుడు అని చెప్పడానికి ఈ వాక్యం ద్వారా భక్తుడు దేవునిని మహిమపరుస్తున్నాడు. నిజమే ప్రియులారా, దేవునికి అసాధ్యమైనదేమీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని తెలియజేయుచున్నాడు వాక్యంలో. కనుక ప్రభువే హెచ్చించువాడు, ఒకనిని తగ్గించువాడనే వాస్తవము వాక్యపు లేఖనాల ద్వారా బయలుపరచబడుతున్నది. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, నీవేమాత్రము చిన్నబుచ్చుకొనవద్దు. దేవుని యొక్క సన్నిధిని ఒకరోజు నీకు హెచ్చింపబడే స్థాయి, సమయము ఏర్పాటు చేయబడినది. అయితే మన యొక్క నిరీక్షణ, దేవుని ఎడల మనమున్న విశ్వాసపు భక్తి, గౌరవము మనం కనపరచాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 4వ వచనములో 5వ వచనములు ఈ మాటలు అంటాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలరా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు తన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కుల యుండుడి అని 6వ వచనములో కూడా మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యము నమ్మదగినది. ఆకాశము, భూమి గతించిపోయినా గతించవచ్చునేమో, కానీ దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకం కాదు. ఖచ్చితంగా దేవుడు చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి తగిన కాలముందు నెరవేర్పుకు నోచుకుంటాయని సంగతి నీవు గ్రహించాలి. దావీదు యొక్క జీవితము ఎల్లప్పుడూ కూడా పశువుల తోటలో ఉండిపోద్దని తను అనుకొనవచ్చును. కానీ ఈ వాక్యము దావీదు యొక్క స్వానుభవములోంచి మనకు బయలుపరచబడుతున్నది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 8 మరియు 9 వచనములలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి
నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులు అను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటనెల్లా నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగచేసి ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు బైబిల్ గ్రంథములు అనేకములున్నాయి. ఇంకా ఇంతకంటే గొప్ప ఉదాహరణ నీకేం కావాలి? వాక్యమును బట్టి ధైర్యముగా ఉండండి. దేవుడు ఒక రోజున నిన్ను హెచ్చిస్తాడు. ఆ స్థితికి వచ్చేంత వరకు దేవుని వాక్యమును పట్ల గౌరవమును, విశ్వాసమును, నిరీక్షణను కలిగి ముందుకు సాగు. చేయవలసిన ప్రయత్నము చేయి. దేవుని యొక్క కార్యము నీకు తోడుగా ఉండి త్వరపరచడానికి ఆయన ఇష్టపడతాడు. అయితే దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏ ప్రయత్నము చేయవద్దు. అందువలన నీవు అవమాన పాలవుతావు. కనుక దేవుడు నీకిచ్చే సూచనలు, సంజ్ఞలను, ఆలోచనలను ఆధారం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా మునుముందుకు సాగు. దేవుడు ఒక రోజున నీవు అనుకున్న దానికంటే హెచ్చింపైన స్థితిలో నిన్నుంచి నిన్ను దీవిస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యములు మా ఆత్మీయ భౌతిక జీవితములకు గొప్ప ఆదరణను, ఓరట కలిగింపజేస్తున్నాయి. నిజమే ప్రభువా, లోకంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైన హెచ్చింపుల కొరకు ప్రయత్నం చేసి ఓడిపోతున్నాం. అయితే నీవు హెచ్చిస్తే మా ప్రయత్నము కంటే నీ చిత్తము ఎంతో సులువుగా ముందుకు సాగి మాకు మార్గము సరళం చేయబడుతుంది. మూయబడిన ప్రతి ద్వారాలు తెరవబడతాయి. ఈ రోజున చాలా మంది జీవితములలో ఆ హెచ్చింపుకు, ఆ ప్రమోషన్కు, ఆ ఉన్నతమైన గౌరవము, గుర్తింపు కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ నీ చిత్తము లేనిదే ఎవరు కూడా ఆ ఉన్నత స్థాయికి పోలేరు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళక్కడ నిలవబడలేరు. కానీ నీవు హెచ్చిస్తే చాలు ప్రభువా. దేవా, అసాధ్యమైనది కూడా సాధ్యమవుతాయి. ప్రభువా, పరిశుద్ధ లేఖనములలో ఎన్నో ఆధారాలు చూపిస్తున్నావు. నెబుకద్నెజరును, బబులోను రాజును ప్రభా రాజ్య సింహాసనమును దింపిన వాడు నీవే ప్రభువా. మరి మనుషులలో ఉండకుండా అడవులలోనికి నాయన పారద్రోలిన దేవుడవు నీవే. నీ చిత్తమునికి వ్యతిరేక్తంగా కట్టబడినటువంటి బాబేలు గోపురమును వినాశనపరిచిన దేవుడవు నీవే. దానిని సమూల నాశనం చేసిన దేవుడవు నీవే. నీవు హెచ్చిస్తే యెరూషలేము గొప్ప రాజ్యముగా, పట్టణముగా అభివృద్ధి చెందబడినది. సొదొమ గొమొర్రాలు సైతము ప్రభా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందబడినవనుకున్నావు. కానీ నీ యొక్క చిత్తమునకు లోబడనందున అవి వినాశనపరచబడ్డాయి. ఈ రోజున వ్యక్తులేమిటి, శక్తులేమిటి, ఏ దేశమైనను సరే నీ చిత్తానికి లోబడకుండా తమ స్వంత ప్రయత్నముల చేత హెచ్చించుకున్నట్టుకు ప్రయత్నిస్తుంటే వాటి యొక్క పర్యవసానం అలాగే ఉంటుందని నీవు రుజువులను చూపుతున్నావు తండ్రి. ఈ రోజు వాక్యం నాలుకిస్తున్నటువంటి మనుషులుగా, దేవని బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో వారి జీవితములలో నీవు అనుగ్రహించే ఆశీర్వాదం కొరకు నిరీక్షణతో ఎదురు చూచుటకు, విశ్వసించుటకు సహాయం చేయ ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తండి, అవమానపరచబడిన వారిని ధైర్యపరచండి, వారి కన్నీరు తోడవండి ప్రభువా. శ్రమలో ఉన్న బిడ్డలు, బంధించబడిన బిడ్డలు, బాధింపబడుతున్న బిడ్డలు చాలా మంది ఉన్నవి ప్రభువా. నాయన, ఈ రోజుకి కూడా తండ్రి సమాజంలో గౌరవము గాని, గుర్తింపు గాని, అసలు మనుషులలాగా కూడా చూడబడలేనటువంటి దీన స్థితిలో అనేక మంది ఉన్నారు తండ్రి. ప్రభువా, కృప చూపి సహాయం చేయండి. వారి దీన స్థితిని నీవు హెచ్చింప చేయండి ప్రభువా. గర్విష్ఠుల గర్వమును అణుచువాడువు నీవే, దీనుల పక్షంగా వ్యాజ్యము చేయవాడు నీవే. హెచ్చించు తండ్రి. ఎన్నాళ్ళు ఎలాగో మా జీవితాలు ఉండిపోతాయని వేదన నొందుచున్న బిడ్డలకు మనోధైర్యములు కలిగించండి. అద్భుతమైన కార్యాలు చేయండి దేవా. ఏదో ఒక రోజున వారు నీ వాక్య ప్రకారంగా మేము ఆశీర్వదించబడ్డామని సాక్ష్యమును అందరి ముందు చెప్పుటకు సహాయం చేయమని మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలు చదువుల్లో వెనకబడుతున్నారు, వారికి జ్ఞానం సరిపోవట్లేదు. తగిన జ్ఞానం ఇచ్చి వారి క్లాసుల్లో, కాలేజెస్లో, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో దేవా విజయమును అనుగ్రహించి దీవించండి ప్రభా. కుటుంబంలో ఆర్థిక పరంగా ఓడిపోయిన బిడ్డలు, వ్యాపార పరంగా ఓడిపోయిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. వారిని కూడా ఆదుకొనండి తండ్రి. వారు చేస్తున్న వ్యాపార ప్రయాసములన్నిటిని కూడా సఫలపరచండి ప్రభా. స్తోత్రాలు. శాంతి, సమాధానం, నెమ్మది ప్రతి వారికి దయచేయండి. ఈ వాక్యము నాలుకిస్తున్న ప్రతి బిడ్డలను, ముఖ్యంగా నీ సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపరులను, మిషనరీలను, నమ్మకమైన ప్రతి పరిచారకులను మీరు దీవించి కాచి కాపాడమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరకు తోడయుండును గాక. ఆమేన్.